ఇక ప్రధానమైనటువంటి వార్త మిత్రులారా, ఈ వార్త గురించి మనం కొంచెం ఎక్కువసేపే మాట్లాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ చూడాలి. నిన్న మన బట్టి విక్రమార్క గారు ఎవరు ఆ చనిపోయినటువంటి గురుకుల స్కూల్లో పాము కాటుకు గురై చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను, ఆ విద్యార్థి కుటుంబ సభ్యులను, ఇంకొక అమ్మాయి కుటుంబ సభ్యులను పరామర్శిస్తేందుకు పోయిండి. ఎవరు మన బట్టి విక్రమార్క గారు పోయి ఏమంటా ఉన్నాడయ్యా అంటే 5 లక్షలు ఇస్తాము, ఒక ఉద్యోగం ఇస్తాం. చనిపోయినటువంటి గురుకుల విద్యార్థి కుటుంబంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకుంటాము, పెద్దాపూర్ గురుకుల హాస్టల్ సందర్శన, విద్యార్థుల పేరెంట్స్కు ఓదార్పు, పిల్లలను తలుచుకొని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తావు బట్టి విక్రమార్క? 5 లక్షలు ఇస్తారంట, ఉద్యోగం ఇస్తారంట. చనిపోయినటువంటి కొడుకుని తీసుకురా. గట్లనే నీ ఇంట్లోనో లేకపోతే మీ ఫ్యామిలీనో ఎవరైనా పిల్లలు చనిపోతే గిట్లనే ఈ విధంగా చనిపోతే 5 లక్షలు ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం. మీరు ఊరుకుంటారా సైలెంట్గా? ఆ తల్లికి పెంచి పెద్ద చేసి 5 లక్షల రూపాయలు వెలగడతావా? ఓ ఉద్యోగం వెలగడతావా? నువ్వు మాట్లాడే తరీక అదేనా? ఆమె వస్తే ఆమెతో ఎట్లా మాట్లాడుతున్నాడు చూడినా. ఇక చూడు, ఇదేం సంస్కారము? పాపం వాళ్ళేమో నిలబడి పిల్లల ఫోటోలు చూపించుకుంటా ఏడ్చుకుంటా కన్నీరు మున్నీరు అవుతుంటే ఈయననేమో మంచిగా నిమ్మలంగా కూర్చొని చేతులు కట్టుకొని చంపకు చెవులు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఈయన ఈ విధంగా తల్లిదండ్రులను నిలబెట్టి మాట్లాడుతున్నాడు. కనీసం కూర్చోబెట్టి ఏమైంది తల్లి, సరే అయ్యింది, ఇక పైన కాకుండా చూసుకుంటాం అని చెప్పేసి కొంత ఓదార్చాలి మనిషి అనేటోడు. నువ్వు ఇట్లా మంచిగా నిమ్మలంగా పురుసతగా కూర్చొని బిర్రగా తిని వాళ్ళనేమో పాపం నిలబెట్టి మాట్లాడిపిస్తావా? ఇది పెద్దాపూర్ గురుకుల హాస్టల్లో పాము కాటుతో చనిపోయిన పిల్లల తల్లిదండ్రులతో సర్కారు వ్యవహరించిన తీరిది. కన్న బిడ్డలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఇలాగే నిలబెట్టి మాట్లాడించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు కుర్చీలో కూర్చొని ఉండగా పిల్లల తల్లిదండ్రులు మాత్రం భారమైన హృదయాలతో మంత్రులు అడిగిన వాటికి సమాధానం ఇస్తూ నిల్చున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాధితులతో వ్యవహరించే విధానం ఇలానేనా అని ఘాటైన ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. సిగ్గుండాలి కొంచెమన్నా. చనిపోయి పుట్టాడు దుఃఖంలో ఉంటే వాళ్ళను ఊసబెట్టి కొంచెం ఓదార్చే కార్యక్రమం చేయకుండా నిమ్మలంగా మీరేమో ఇక అనకూడదు కానీ బందవస్తా కూర్చొని మీరు వాళ్ళను నిలబెట్టి ఏడిపిస్తారా? ఇది బట్టి విక్రమార్క గారు నిలబెట్టినటువంటి కథ. మళ్ళీ పైకి వెళ్ళింది 5 లక్షలు ఇస్తాం మీకు, ఉద్యోగం ఇస్తాం మీకు. ఆ ఉద్యోగం 5 లక్షలు ఇస్తే వాళ్ళ కొడుకు వస్తాడా? వాళ్ళ కొడుకు తిరిగి వస్తాడా? మీరు కూడా జావురు, ఇట్లనే మీరు కూడా అక్కడ కూర్చొని అందరు జావుర్రి. మేము కూడా తలా ఇంత తెలంగాణ ప్రజలందరూ ఓ రూపాయి కలేసుకొని ఈడ 4.5 కోట్ల మంది ఉన్నాం. మీకు 4 కోట్లు ఇస్తాము, అట్లనే మీకు కూడా ఓ చప్రాసి ఉద్యోగం ఇస్తాం మీ కుటుంబ సభ్యులకి. ఏం దిక్కుమాలిన వ్యవహారం మీది ఇది? సిగ్గు శరం ఉండాలి ఏమన్నా. నువ్వు దళిత బిడ్డ అయిపోయినావు, ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నా. కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా బట్టి గారు. ఆడ కూర్చోబెట్టి కొంచెం మాట్లాడాలి కదా వాళ్ళతోటి. మీకు అధికార దర్పం, అధికార అహం కళ్ళు నెత్తికెక్కినాయి, మామూలు కాదు. మెదడేమో మోకాళ్ళకు కాదు అరికాలకు దిగజారిపోయింది, కళ్ళేమో నెత్తికెక్కినాయి. మీకు ఇప్పుడు లోకం కనపడతలేదు ఏది కూడా. చూడు మీద ఎట్లా ఉన్నదో. నువ్వు పోయి పర్యటన చేస్తున్నావు, పర్యటన రోజే ఫుడ్ పాయిజన్. డిప్యూటీ సీఎం పర్యటించిన రోజే గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 5 విద్యార్థులకు అస్వస్థ వచ్చింది, హాస్పిటల్కి తరలించారు. నువ్వేం పోయి ఇక్కడ మంచిగా కుర్చీలో కూర్చొని ఏసీ ఫ్యాన్లు వేసుకొని మంచిగా ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని నువ్వు మంచిగా ఉంటున్నావు. కానీ నువ్వు పోయిన రోజే 5 విద్యార్థులకు అస్వస్థ అయింది, ఫుడ్ పాయిజన్ అయింది. ఇంకా చూడు, దాడుల్లో దారుణాలు, కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, పురుగుల బియ్యము, ఎక్స్పైరీ ఫుడ్డు, తప్పుడు లెక్కలు, ఇవన్నీ బిల్లులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో ఏసీబీ దాడులు, రికార్డులు, విద్యార్థుల సౌకర్యాలపైన ఆరా, కేటీఆర్ కామెంట్స్తో కదిలిన యంత్రాంగం, బయటపడ్డ అవినీతి భాగోతం. ఈ విధంగా ఉన్నది మొత్తం. మీరంతా రేవంత్ రెడ్డి మీద వాన పడ్డట్టు నిద్రపోతా ఉంటే మీరందరూ కూడా ఇక ఇట్లా హాస్టల్లో ఈ విధంగా ఉందన్నమాట. ఓవైపేం ఫుడ్ పాయిజన్లు, ఓవైపేం ఇలాంటి కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, పురుగుల బియ్యం, ఎక్స్పైర్ అయిపోయిన డేట్ అయిపోయినటువంటి ఆ ఆయిల్ ప్యాకెట్లు, అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా ఈ విధంగా ఉన్నది. చచ్చిపోతే మీకు 5 లక్షలు ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం అని చెప్పేసి నువ్వు తీరిగ్గా ఇట్లా కొట్టిపారేసేటువంటి వ్యవహారం. ఇంకా ఇక్కడ చూడ్రి, హాస్టల్లో దారుణ పరిస్థితులకు అద్దం పట్టే చిత్రం ఇది.
పిల్లలు ఎట్లా వండుకున్నారు చూడ్రి, ఓని కాళ్ళ కాడు ఓడు, ఓని మూతి కాడు ఓడు, ఎట్లా గిట్లా వండుకున్నారు. వాళ్ళకు పడుకోవడానికి సౌకర్యాలు లేవు హాస్టళ్ళల్లో, వాళ్ళు తింటదుకు చక్కగా తిండి లేదు. ఇంతమంది ఒక రూమ్లో కుక్కుతారు. 50 మంది ఉన్నట్టుంది ఇడ, 50 మంది ఉన్నారు ఇడ చూడు. ప్రభుత్వ హాస్టల్లో దారుణ పరిస్థితులకు అద్దం పట్టే చిత్రం ఇది. ఓ పక్క ఏసీబీ అధికారులు తనిఖీలు, మరో పక్క మంత్రుల పర్యటనతో ఒక్కసారిగా అందరి దృష్టి హాస్టళ్లపై పడింది. శుభ్రత లేని వాతావరణం, మంచినీళ్ళు సరిగ్గా లేకపోవడం, క్వాలిటీ లేని ఫుడ్ తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వార్డెన్స్ అరాచకాలపై కూడా నివేదిక సిద్ధమవుతోంది. ఇక్కడున్న ఫోటో వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి దృష్టి పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక ఫోటో బాగా వైరల్ అవుతా ఉంది. ఆ ఫోటోని మనోళ్ళు పెట్టిరు చూడు, ఇంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి, పిల్లలది పాపం. ఈ విధంగానా